రేపు ఏం జరగబోతుందో ముందుగా ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా రిషి వస్తారైతే కలిసిపోతారు కదా ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా వస్తారైతే రిషి సార్ని గట్టిగా పట్టుకొని, సార్ ఇంకెప్పుడు నన్ను విడిచి వెళ్ళబాకండి సార్, నేను మీ దూరాన్ని భరించలేను సార్ అని అంటుంది. రిషి కూడా వస్తారని గట్టిగా పట్టుకొని, నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాను వస్తారా, ఎప్పుడు నీ నీడలా నీ వెంటే ఉంటాను వస్తారా అని అంటాడు. సార్ అయితే ఐ మిస్ యూ సార్ అంటుంది. ఇంకా రిషి సార్ కూడా ఐ మిస్ యూ టూ వస్తారా అని అంటారు. తర్వాత వస్తారా, సార్ ఏంటి సార్ మీరు శైలేంద్రని కలిశారంట, ఇప్పుడు ఏంటి సార్ ఏం చేయబోతున్నారు సార్ అని అడుగుతుంది. రేపు నేను రంగాగా డిబెస్ట్ కాలేజ్కి వెళ్తున్నాను వస్తారా అని అంటాడు. ఎందుకు సార్ అలాగా, రిషి సార్ కానీ వెళ్ళొచ్చు కదా అని అంటుంది. వస్తారా రిషిగా ఉంటే కొన్ని నిజాలు ఎప్పటికీ తెలీదు, అందుకనే రంగాగా వెళ్ళి ఎవరేంటి, ఎవరు ఎలాంటి వాళ్ళు, మన వెనక అలా కుట్ర చేయడానికి పూనుకుంది ఎవరు, డిబెస్ట్ కాలేజీ పతనానికి కారణాలు ఏంటి, ఇలాంటి అనేక రహస్యాలు బయటకు రావాలంటే రంగాగా ఉండాలి వస్తారా అని అంటాడు. అయితే నేను కూడా మీతో రానా అని అడుగుతుంది. వస్తారా ఇప్పుడైతే నువ్వు నాతో రావద్దు, నేను వెళ్తాను, తర్వాత నువ్వు ఎప్పుడు రావాలో నేను చెప్తాను, అప్పుడు వద్దు, కానీ అప్పటిదాకా ఇక్కడే క్షేమంగా ఉండి వస్తారా అని చెబుతాడు. సార్ అయితే రిషి సార్ని గట్టిగా పట్టుకొని, సార్ ఇంకా మిమ్మల్ని వదిలే ఒక క్షణమైనా నేను ఉండలేను సార్ అని అంటుంది. వస్తారా ఇప్పటిదాకా ఉన్నావు కదా, ఇంకా 2 days మాత్రమే ఉండు, నేను చెప్తాను, అప్పుడు వద్దు అని అంటాడు. రిషి సార్ అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా వస్తారా అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా రిషి అయితే వస్తారా నుదుటి పైన ముద్దు పెట్టి జాగ్రత్త అని చెప్పేసి ఇంకా రిషి అయితే డిబెస్ట్ కాలేజ్కి అయితే వెళ్తాడు. డిబెస్ట్ కాలేజీలో అయితే మీటింగ్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మంత్రి, మహేంద్ర, శైలేంద్ర ఇంకా కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉంటారు. డిబెస్ట్ కాలేజీని సరౌండింగ్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా తీర్మానం అయితే జరుగుతూ ఉంటుంది. అంతలోపల మహేంద్ర అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. రిషి ఉంటే ఇప్పుడు ఈ కాలేజీకి ఎలాంటి పరిస్థితి ఏర్పడేది కాదు అని చెప్పేసి ఇంకా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. అందరూ అయితే డీలా మొహం వేసుకొని ఉంటాడు. ఇంకా శైలేంద్ర అయితే రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, ఇంకా రాడేంటి అని. అయితే కుటుంబ సభ్యుల చేత సిగ్నేచర్ తీసుకోవాలని చెప్పేసి పత్రాలన్నీ రెడీ చేసి ఇంకా సిగ్నేచర్ మీద సైన్ పెట్టమని చెప్పి మహేంద్రకి అయితే ఇస్తాడు. ఇంకా మహేంద్ర అయితే సైన్ పెడుతుండగా అప్పుడే రిషి అయితే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసి, డాడీ ఆగండి అని అంటాడు. ఇంకా ఆ పిలుపు వినగానే ఇంకా మహేంద్ర ఒక్కసారిగా ఉలికిపడి నానా అని చెప్పేసి వెనక్కి తిరగానే రిషి అయితే వచ్చి ఉంటాడు. ఇంకా రిషిని చూసి మహేంద్ర అయితే ఆనందానికి అవధులైతే ఉండవు. రిషి అని చెప్పేసి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా రిషిని గట్టిగా హగ్ అయితే చేసుకొని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా రిషి కూడా మహేంద్రని గట్టిగా హగ్ చేసుకొని, డాడీ ఎలా ఉన్నారు అని అడుగుతాడు. ఎలా ఉంటాను, నువ్వు లేకుండా ఎలా ఉంటానో తెలీదా నాన్న అని అంటూ ఉంటాడు. రిషిని చూడగానే కుటుంబ సభ్యులంతా స్టన్ అయి చూస్తూ ఉంటాడు. మనో కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. రిషి బతికే ఉన్నాడా అని చెప్పేసి ఇంకా చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటారు. రిషి అయితే డిబెస్ట్ కాలేజీని కాపాడుతాడు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.